ప్రభుత్వ భూమి ఏమైనా పట్టా ల్యాండ్ అయినా కాసులు మూట చెప్పిన వాళ్ళ పేరిట రిజిస్ట్రేషన్ చేసేస్తారు. డాక్యుమెంట్ రైటర్లుగా చెలామణి అయ్యే బ్రోకర్లు ఫైల్కి ఇంత అని ఫిక్స్ చేసి పనులు చేయిస్తున్నారు. దీనిపై విజిలెన్స్ అధికారులు దృష్టించారు. ఇక విషయం విజిలెన్స్ అధికారుల వరకు వెళ్లింది. దీంతో మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అడ్డు అదుపు లేకుండా అక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ భూములు, బఫర్ జోన్లలో భూములతో పాటు నిషేధిత జాబితాలో ఉన్న భూములను కూడా రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేయవద్దని జిల్లా అధికారులు పలుమార్లు చెప్పినా లెక్క చేయడం లేదు. డీల్ కుదిరితే చాలు ఒక్క రోజులోనే పదుల సంఖ్యలోని డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. సాధారణంగా డీటీసీపీ లేఅవుట్లో మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలి, లేదా ఇప్పటికే రిజిస్ట్రేషన్ జరిగితే ఆ ప్లాట్ వరకే రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది. కానీ కొంతమంది బడాబాబులు, రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్లతో పాటు భారీగా డబ్బు ముట్ట చెప్పిన వాళ్ళు చెప్పిన భూమికి రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తున్నారు. ఎలాంటి అర్హత లేని వాళ్లు ఇక్కడ డాక్యుమెంట్ రైటర్లుగా చలామణి అవుతున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వారి హవా కొనసాగుతుంది. మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మరింతగా రెచ్చిపోతున్నారు. సబ్ రిజిస్ట్రార్ని సెలవులో పంపి మరీ వందల ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇక్కడ ఉన్న డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారు కదా, వాళ్ళకు ఒక లైసెన్స్ ఇచ్చి, లైసెన్స్డ్ ఆథరైజ్డ్ లైసెన్స్ ఉన్న వాళ్ళే రిజిస్ట్రేషన్ ఇచ్చేటట్టుంటే వాళ్ళకు ఒక ప్రభుత్వ భూములుగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయరు. ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసుగా ఎటువంటి అవకతవకలు జరిగాయి. కానీ ఖచ్చితంగా ప్రభుత్వం ఏంటంటే 2025 వరకు పట్టా మీదకి జరిగినటువంటి పట్టా భూములకు 10%, 8%, 7% అయినాయి కదా, అవిటికి మీరు రెగ్యులరైజేషన్ చేస్తే ప్రభుత్వంకి ఇన్కమ్ వస్తుంది, ప్రభుత్వం కూడా ఇవాళ ముందటికి పోతుంది. కానీ మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మీ మినిస్టర్లు, వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్ళు, డిటిపిసి లేఅవుట్లు చేసేవాళ్ళ కోసమే మీరు ఇవి ఆలోచిస్తే ఇటువంటి అవినీతి జరుగుతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. ఎన్ని ఎంక్వైరీ కమిటీలు, ఎన్ని విజిలెన్స్లు వచ్చినా కానీ లాస్ట్కు చివరకు జరిగేది అవినీతే రాజ్యం వెళ్తుంది. గతంలో ఆదిలాబాద్, మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వందల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొన్ని రోజులుగా ఓ రాజకీయ నాయకుడు అనుచరుడి హవా కొనసాగుతోంది. ఆయన చెప్పిన ప్లాట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ కావాలి, లేదంటే కుర్చీలో అధికారే ఉండబోరనే స్థాయిలో వ్యవహరిస్తున్నారు. ఖరీదైన ప్రాంతాల్లో భూములన్నీ పొలిటీషియన్ అనుచరుడి కనుసన్నల్లో రిజిస్ట్రేషన్లు అవుతున్నాయనే ఆరోపణలున్నాయి. దీంతో అతని చేతుల మీదుగా లక్షల రూపాయలు చేతులు మారినట్లుగా తెలుస్తోంది. అయితే ఇటీవల బడా నేతతో ఇతనికి కొంత చెడినట్లు సమాచారం. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఫలితంగా ఇన్నాళ్లు జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిగింది. ఇటీవల మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కరీంనగర్ విజిలెన్స్ టీం విచారణ జరిపింది. దీంతో డాక్యుమెంట్ రైటర్లుగా చెప్పుకునే బ్రోకర్లు తమ షాపులో షట్టర్లు లాక్ చేసి పారిపోయారు. అయితే 6 డాక్యుమెంట్ రైటర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు అధికారులు. ఓ డాక్యుమెంట్ రైటర్ ఆఫీసులో పలు అనుమానిత డాక్యుమెంట్లను తీసుకున్నారు. అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ చేపట్టారు. రిజిస్ట్రార్ ఆఫీసులో దస్తావేజుల రిజిస్ట్రేషన్కు అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారు. అనుమతులు లేని అక్రమ వెంచర్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇక్కడ అధికారులు కొంతమంది డాక్యుమెంట్ రైటర్ల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఆ లావాదేవీలపైన ఆరా తీశారు అధికారులు. పూర్తి వివరాలతో ఉన్నతాధికారులకు నివేదిక పంపారు విజిలెన్స్ అధికారులు. మనకు సంబంధించిన ఆస్తి కొనుక్కోవాలన్నా వీళ్ళకి ఏదన్నా ముట్ట ఎప్పితేనే ఇక్కడ పనులు జరిగే అవకాశాలు, పనులు జరుగుతాయని ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రభుత్వ అధికారులకు తెలుసు, పోలీసు వ్యవస్థకు తెలుసు. ప్రతి వ్యవస్థకి ఏం తెలుసు అంటే ఇక్కడ లంచం ఇయ్యంది ఏది జరగదని తెలుసు. ఎన్ని జరిగినా, ఏం జరిగినా, ఏసీబీ దాడులు జరిగినా, విజిలెన్స్ అధికారులు వచ్చినా వీళ్ళ మీద స్పెషల్ ఎంక్వైరీ పెట్టి వీళ్ళ రిజిస్ట్రేషన్ ఆఫీసులని సౌదా చేసినా కూడా లక్షల్లాగా పైసలు దండుకోవడం తప్పితే వీళ్ళకు వేరే ఏది రాదు. ఎట్లనైతే అవినీతితోటి నిండిపోయింది ఇది, సమాజాన్ని కూడా అవినీతి పరంగా కాకుండా ఉండాలంటే ఇట్లాంటి వ్యవస్థల్ని మనం రూపుమాపుకొని ఇలాంటి వ్యవస్థల మీద కట్టడి చేస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం. మొత్తానికి ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలకు హద్దే ఉండడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అక్రమాలకు ఉన్నతాధికారులు చెక్ పెట్టాలనే డిమాండ్ జనం నుంచి వినిపిస్తోంది.